హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త రావడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ స్కిల్ టెస్ట్ పెడుతున్నారు. అది ఎవరెవరికి పెడతారు, అలాగే మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి, ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కౌశలంలో రిజిస్ట్రేషన్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఉన్న నిరుద్యోగులందరికీ సంబంధించి స్కిల్ టెస్ట్ల షెడ్యూలు విడుదలైంది. ముఖ్యంగా డిప్లొమా లేదా గ్రాడ్యుయేషను పూర్తి చేసుకున్న వారికి మొదటగా అసెస్మెంట్లు జరగబోతున్నాయి. పరీక్షలు డిసెంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయి మరియు ప్రతి సచివాలయంలో రోజుకు 2 స్లాట్లు ఉంటాయి. మార్నింగ్ స్లాటు సాధారణంగా 11 లేదా 12 గంటల సమయంలో 1 గంట పాటు ఉంటుంది మరియు ఆ రోజు ఒక్కో అభ్యర్థికే ఆ స్లాట్లో అసెస్మెంట్ పొందుతాడు. ఈమెయిల్, వాట్సాప్ ద్వారా లేదా సచివాలయం స్టాఫ్ కాల్ ద్వారా పరీక్షకి 48 గంటల్లోపే మిమ్మల్ని నోటిఫై చేస్తారు. రిపోర్ట్కి 15 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచిస్తారు. రాబోయే అసెస్మెంట్లో మొదటి 45 నిమిషాల స్కిల్ టెస్ట్ ఉంటుంది. గణితం, ఇంగ్లీషు, లాజికల్ కంప్యూటర్ సంబంధిత బహు ఎంపికల ప్రశ్నలు 30 ప్రశ్నలు ఉంటాయి. ఒకసారి ఎంచుకొని సేవ్ చేసి నెక్స్ట్ చేయాలి. అంటే మ్యాథ్స్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, కంప్యూటర్కి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చి అందులోని ఆప్షన్స్ కూడా ఉంటాయి. అందులో మనం ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాల కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఇది మీ నోటితో ఆడియో వినిపించి హెడ్ఫోన్ మైక్ ద్వారా మీ సమాధానం రికార్డు చేయించాల్సి ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్ ఆడియో రూపంలో అడుగుతారు. మీరు మీ నోటితో ఇంగ్లీష్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. పరీక్షల ముందు మీ ప్రొఫైలు పూర్తి చేసి రీఅసెస్మెంట్ కోసం రెజ్యూము తప్పనిసరిగా అప్లోడ్ చేయండి. ఆధారు, ఫోను, విద్యా సంబంధిత వివరాలు, అనుభవం, ప్రాజెక్టు, సర్టిఫికెట్లు మొదలైనవి కలిపి పూర్తి చేయాలి. ప్రొఫైలు అప్డేట్ తర్వాత రెజ్యూమ్ తయారవుతుంది. పరీక్షలు పూర్తయిన వెంటనే మార్కులు, సర్టిఫికెట్లు మరియు జాబ్ రికమెండేషన్లు మీ ప్రొఫైల్ ఆధారంగా ఉత్పత్తి అవుతాయి. అసెస్మెంట్ పూర్తి చేశాక మీకు పాయింట్లు, సర్టిఫికెట్లు వస్తాయి. ఇవి జాబ్ అప్లికేషన్లలో ఉపయోగపడతాయి. ఇవన్నీ మీరు సచివాలయంలోనే చేయాల్సి ఉంటుంది. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా అక్కడ సచివాలయంలోని వాళ్ళు చెప్తారు. అండ్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు నార్మల్ మెసేజు లేదా మెయిలు లేదా వాట్సాప్ మెసేజ్ వస్తుంది. లేదంటే సచివాలయం వాళ్ళు కాల్ చేసి చెప్తారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.